కావలి ఆర్డీఓ కార్యాలయం వద్ద వివిధ సమస్యలపై సోమవారం ప్రజా సంఘాలు నిరసనలు హోరెత్తించారు. కావలి ఆర్డీఓ వంశీకృష్ణకు వినతిపత్రాలు అందించి పరిష్కరించాలని కోరారు. అర్హులైన పేదవారికి ఇళ్ల స్థలాలను కేటాయించాలని సిపిఎం పార్టీ నాయకులు ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసనలు తెలిపారు. జిల్లా కమిటీ సభ్యులు కత్తి శ్రీనివాసులు, పట్టణ కార్యదర్శి పెంచలయ్యలు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన జీవో 30 ప్రకారం పట్టణంలో పోరంబోకు స్థలాలలో 25 సంవత్సరాలుగా నివాసముంటున్న పేదలకు పట్టాలు ఇవ్వాలని, నిరుపయోగంగా ఉన్న జగనన్న కాలనీలను, టిడ్కో గృహాలను అర్హులైన వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు పిల్లల తల్లిదండ్రులపై బుక్స్, యూనిఫామ్ల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు మాజీ రాష్ట్ర పీడీఎస్యూ నాయకులు కరవది భాస్కర్ తెలిపారు. స్కూల్స్ ను తనిఖీ చేయడంలో విద్యాశాఖ అధికారులు నిద్రమత్తులో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దళితులకు వివిధ కారణాలు చూపి తల్లికి వందనం పథకం రాకుండా చేస్తున్నారని దళిత సంరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఆరోపించారు. అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. మేము జీవో నంబర్ 30 అంతే లేనోళ్ళకి ఇచ్చేసేస్తా ఉంటారు. నిన్న నెల్లూరులో విశాఖపట్నంలో చర్య తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా చర్య తీసుకోవాలి. ప్రతి కాలనీ వాళ్ళకి వచ్చే విధంగా చర్య తీసుకోవాలి. పొరుగు వర్గాలకు అందరికీ అమ్మ తల్లి వందన పథకం రావాలి. రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో అనేక రకాలైనటువంటి ప్రభుత్వ పోరంబోకు, కాలువ పోరంబోకు ప్రభుత్వ స్థలాల్లో 25, 30, 40 ఏళ్ల నుంచి నివాసం ఉంటూ ఏమాత్రం పట్టాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పేదలందరికీ కూడా పట్టాలు ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో జీవో నెంబర్ 30 అనేటటువంటిది రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. అయితే అధికారులు మాత్రం ఆ పట్టాలు ఇచ్చేందుకు కావలసినటువంటి చర్యలు సమగ్రంగా చేపట్టడం లేదు. కావలి పట్టణంలో అనేక ప్రాంతాలలో ఈరోజు ఈ జీవో నంబర్ 30 ప్రకారం పట్టాలు కావాలని ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. వైకుంఠపురం తదితర ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి పరిస్థితి నెలకొనుంది. అదేవిధంగా ఈరోజు జగనన్న ఇళ్ళు అనేటటువంటివి మొండిగోడలుగా నిలబడిపోయి ఉన్నాయి. టిడ్కో హౌసెస్ అనేటటువంటివి అసంపూర్తిగా నిలబడిపోయి ఉన్నవి. ఎంతోమంది ఈరోజు కుటుంబంలో ఉండి పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళకి స్థలాలు లేక ఉమ్మడి కుటుంబాలుగా ఒక ఇంటిలో 2-3 ఫ్యామిలీలు ఉండేటటువంటి పరిస్థితి, వారందరూ కూడా బాడుగిళ్లలో ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు లేనటువంటి వారికి 2 సెంట్ల స్థలం అంటే 12 అంకణాల స్థలం ఇస్తామని ప్రకటన చేసింది. దరఖాస్తు కూడా లబ్ధిదారులు చేసుకున్నారు. కానీ ఆ రకమైనటువంటి ప్రక్రియ ఇంకా కూడా పూర్తిగా ఇవ్వలేదు. లబ్ధిదారులందరూ ఎదురుచూపులు చూస్తూ ఉన్నారు. అట్లాగే ఈరోజు జగనన్న ఇళ్లలో ఆ మొండిగోడల్లో ఉన్నటువంటి ఇళ్లకు కానీ లేదా ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉన్నటువంటి ఇళ్లకు కానీ హౌసింగ్ రుణం అనేటటువంటిది కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి 1,80,000 మాత్రమే మంజూరు చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఇది ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో 1,80,000 రూపాయలతో ఏ ఇళ్లు కూడా పూర్తయ్యేటటువంటి పరిస్థితి ఉండదు. ప్రతి లబ్ధిదారుడికి కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, పేదరికం, బీపీఎల్, బిలో పావర్టీ లైన్, రేషన్ కార్డు కలిగిన ప్రతి లబ్ధిదారుడికి 5 లక్షల హౌసింగ్ రుణాన్ని మంజూరు చేయాలి. రాష్ట్ర వాటా అనేటటువంటిది దానికి జత చేయాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి వాటాని కూడా పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి తీసుకురావాలి. ఈ రకంగా ఈరోజు పట్టణ ప్రాంతాలలో ఇళ్ల స్థలాల కోసం, స్థలాల్లో నివాసం ఉంటున్నటువంటి ప్రాంతాలలో ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, గట్టిళ్లు నిర్మించుకోవడానికి హౌసింగ్ రుణాన్ని పెంచాలి అని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ పనిని పారదర్శకంగా జరగాలి అని అంటే వార్డు స్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం, ప్రజల దగ్గర నుంచి ఆ రకమైనటువంటి అర్జీలను స్వీకరించి పారదర్శకంగా వాటిని పరిశీలించి పట్టాలు ఇస్తే ప్రజలకు ఉపయోగపడతాయి. అంతేకాదు ఈ జీవో నంబర్ 30 ప్రకారం ఇచ్చేటటువంటి పట్టాలు కూడా పేదలకు ఉపయోగపడేటటువంటి పట్టాలుగా ఉండాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. డీఫారం పట్టాల పేరుతో ఇస్తున్నారు. అవి వారసులకి రిజిస్ట్రేషన్ చేయాలన్నా కానీ, ఏదన్నా అవసరానికి బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం తెచ్చుకోవాలన్నా కానీ వారికి ఉపయోగపడినటువంటి పరిస్థితుల్లో ఈ పట్టాలు కూడా ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కింది స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకొని ఈ రకమైన చర్యలు చేపట్టాలని, ఇళ్ల స్థలాలు లేని లబ్ధిదారులకి స్థలాలు ఇచ్చే విధంగా టిడ్కో ఇళ్లు త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని, హౌసింగ్ రుణాన్ని పెంచాలా అని చెప్పి
5 లక్షల రూపాయలు చేసి ప్రతి లబ్ధిదారుడికి ఇచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఫీజుల దోపిడీని అరికట్టాలని, ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులు కావలి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇచ్చాము. దాంట్లో చాలా స్పష్టంగా చెప్పాము, చాలా రోజులుగా కావలి డివిజన్లో విద్యార్థుల దగ్గర, తల్లిదండ్రుల దగ్గర నుంచి ఫీజులు విచ్చలవిడిగా వసూలు చేస్తూ ఉన్నారు. ఒక కామన్ ఫీజు అంటూ లేకుండా పోయింది. విద్యా హక్కు చట్టం అసలు అమలు కావడం లేదు. అట్లానే ఫీజుల నియంత్రణ చట్టం ఏదైతే ఉందో దాన్ని ఎవరు కూడా అమలు చేయడం లేదు. విద్యాశాఖ అధికారులు వాళ్ళ దగ్గర ముడుపులు తీసుకొని ఆ స్కూళ్ళ మీద వాళ్ళు పర్యవేక్షణ చేయడం లేదు. ఎంతెంత ఫీజులు వసూలు చేయాలో అసలు తెలియకుండా ఉంటుంది. వాళ్ళ పర్యవేక్షణ కూడా లేదు. ఫీజుల్ని వసూలు చేయాలంటే అక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు, అట్లనే ఆ స్కూల్ యాజమాన్యము, విద్యాశాఖ అధికారి, అవసరమైతే ఆ స్థాయి ఆర్డీఓ గారు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఒక గవర్నింగ్ బాడీలాగా ఏర్పడి ఆ ఫీజుల్ని నియంత్రించి ఒక నిర్ణయాన్ని క్రియేట్ చేసి దాన్ని ఆయా స్కూల్లో నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయాలి. కానీ కావలి డివిజన్లో ఎక్కడ కూడా అట్లా జరగడం లేదు. రెండోది, నోట్సులు, టెక్స్ట్ బుక్కులు, యూనిఫామ్లు అక్కడే కొనాలని చెప్పి బలవంతం చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా అట్లా కొనాలని చెప్పి ఎక్కడ లేదు. కానీ దానికి 7,000 నుంచి 15,000 రూపాయలు అదనంగా వసూలు చేస్తూ ఉన్నారు. అందుకని ఇటువంటి ఒక దోపిడీని విద్యాశాఖ అధికారులు, ఆర్డీఓ గారు అరికట్టాలని, ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని, విద్యాహక్కు చట్టం అమలు చేయాలని చెప్పేసి ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులుగా మేము ఇక్కడికి వచ్చి ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇచ్చాం. పేరెంట్స్ అందరూ కూడా ఒకసారి పరిశీలన చేయండి. ఈరోజు మీరు దాచుకున్నటువంటి సేవింగ్స్ అంతా కూడా ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళలో దారిపోయాల్సి వస్తుంది. ఇక్కడ ప్రభుత్వ స్కూల్ కంటే కూడా ఇక్కడేదో విద్య కొద్దిగా మెరుగ్గా దొరుకుతుందని ఒక భ్రమతోనో ఏదైనా ఆశతోనో వస్తున్నటువంటి మీ దగ్గర నుంచి ఇట్లాంటి స్కూల్స్ విపరీతంగా ఫీజులని దోపిడీ చేస్తూ ఉన్నారు. అందుకని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈరోజు విద్యార్థి తల్లిదండ్రులు వచ్చి ఇచ్చాము. మీరు ఇంకా కూడా వచ్చి ఇంకా కలిసి వస్తే ఎక్కువ మంది అయితే ఖచ్చితంగా ఒక ఉద్యమం చేసి మనం ఫీజుల నియంత్రణ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా తల్లిదండ్రులు కలిసి రావాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. స్కూలు అభివృద్ధి కోసం 2,000 రూపాయలు కట్ చేశారు. మంచిదేను. ఈ పథకం కూడా చాలా మంచిది. ఎందుకంటే ఇంతకుముందు ఒకరికి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ముగ్గురికి ఇస్తారు. ఎంతమంది ఉన్నా ఇస్తున్నారు. ఇది చాలా ఒక్కొక్క ఇంట్లో 30,000, 40,000 కూడా పడ్డాయి. అయితే ఇప్పుడు చిన్న సమస్యలు వచ్చి అందులో కఠిన నిబంధనలు పెట్టినారు. వాళ్ళ ఇంట్లో కానీ 4 చక్రాల బండి కానీ, 4 ఏదైనా వాహనం కానీ, కరెంటు బిల్లు కానీ, భూమి కానీ ఇట్లాంటివన్నీ ఉంటే వాళ్ళు ఆ తల్లికి వందనం చాలా కట్ చేస్తున్నారు. అది లేకుండా చేయడం వల్ల ఏంటంటే టౌన్లో ఎస్సీ ఎస్టీ కాలనీ వాళ్ళు ఉపాధి కోసం కార్లు కొనుక్కొని ఆ కార్లు నడుపుకుంటూ ఉన్నారు. ఆ నడుపుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ సచివాలయంలో వాళ్ళ పేరు మీద కార్లు ఉంటున్నాయి. కాబట్టి వాళ్ళ పిల్లలకి ఇది రావటం లేదు. ఆ తల్లికి వందనం రావటం లేదు. ఇది ఆ విధంగా కట్ చేస్తున్నారు. ఈ విధంగా ఎండాకాలము కొంచెం ఏసీ పెట్టుకున్న 300 పైన వాల్టేజ్ వస్తుంది. దానివల్ల కూడా సచివాలయంలో బోర్డు వేశారు, మీకు తల్లి వందనం డబ్బులు రావటం లేదు ఈ కారణం వల్ల అని చెప్తున్నారు. కాబట్టి ఈ కారణాలన్నీ సడలించాలని, పేదోళ్ళను ఎస్సీ ఎస్టీ కాలంలో మినహాయించాలని మేము మనవి చేస్తున్నాం. డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో 33 సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. స్థాపించిన 2వ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో 470కు 466 మరియు జూనియర్ బైపీసీలో 440కు 434, సీనియర్ బైపీసీలో 1000కి 989 మరియు సీనియర్ ఎంపీసీలో 1000కి 987 మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ, ఐఐటి అడ్వాన్స్, జేఈఈ మెయిన్, యాప్ సెట్, ఈఏపీ సెట్ మరియు బైపీసీ నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. అడ్మిషన్లు జరుగుచున్నవి.